హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. తన పుట్టినరోజును ఎంతో ప్రేమగా మౌనిక సెలబ్రేషన్ చేస్తూ ఉంటే సంజు మాత్రం మౌనికను బాధ పెట్టాలని చూస్తాడు. అందుకు ఒక ప్లాన్ కూడా వేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 484వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, ఇక బాలు తనకు ఫారెన్ కస్టమర్ కాల్ చేస్తుంది అని ఇంట్లో గబగబా తిని బయటకు వెళ్తాడు. మళ్ళీ మనోజ్ మాజీ లవర్ ఫారెన్ కస్టమర్ కల్పనను పికప్ చేసుకుంటాడు. ఇక కల్పన కారులో కూర్చుని తన స్నేహితురాలకి ఫోన్ చేస్తూ ఉంటుంది. తాము ఇండియాలోకి వచ్చినప్పుడు రెగ్యులర్గా వెళ్ళే బ్యూటీ పార్లర్ ఉందా అని అడుగుతుంది. ఆమె లేదు అని సమాధానమిస్తుంది. ఇక ఆ మాటలు విన్న బాలు వెంటనే కల్పనకు సలహా ఇస్తాడు. తనకు తెలిసిన బ్యూటీ పార్లర్ ఒకటి ఉందని, అక్కడ బాగా చేస్తారని తెలుపుతాడు. మీరు ఓకే అంటే అక్కడికి తీసుకువెళ్తానని అంటాడు. దానితో కల్పన ఎక్కడైతే ఏంటి తీసుకువెళ్ళు అని అంటుంది. దానితో బాలు నేరుగా క్యాబ్ను రోహిణి వాళ్ళ పార్లర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఇక కల్పన పార్లర్ లోనికి వెళ్తుంది. అక్కడ కల్పనను చూసిన రోహిణి షాక్ అవుతుంది. ఆమె కోసమే వెతుకుతూ ఉంటే కల్పనని ఎదురొచ్చింది ఏంటని ఆశ్చర్యపోతుంది. వెంటనే కల్పనను రిసీవ్ చేసుకుంటుంది. ఇక కల్పన తనకు ఫేషియల్, ఐబ్రోస్, పెడిగ్రీ వంటివి చేయాలని చెబుతుంది. దానితో రోహిణి తప్పకుండా చేస్తాం మేడం అని బదిలిస్తుంది. మీరు రిలాక్స్గా కూర్చోండి అని చెప్పి బయటకు వెళ్తుంది. బాలుకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. దానితో బాలు నేను ఒక ఫైనాన్షియల్ దగ్గర ఉన్నానని, కెనడా వెళ్ళడానికి డబ్బులు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నానని చెప్తాడు. దానితో రోహిణి అదేమీ అవసరం లేదు, నీకు డబ్బులు ఇవ్వడానికి ఒకరు వచ్చారు, నువ్వు వెంటనే పార్లర్ దగ్గరకు రమ్మని చెప్తుంది. ఎవరిని మనోజ్ అడుగుతాడు. నీ మాజీ లవర్ అని చెప్తుంది. దానితో మనోజ్ షాక్ అవుతాడు. వెంటనే వస్తున్నానని అక్కడికి చేరుకుంటాడు. ఇక మనోజ్ రాగానే కల్పనపై మండిపడతాడు. నిన్ను ఎంతో ప్రేమించి ఎంతగానో నమ్మితే నన్ను మోసం చేస్తావా, పైగా 40 లక్షలు ఎత్తుకుని పోతావా అని ప్రశ్నిస్తాడు. మోసపోవడం నీ తప్పు, దానికి నేనేం చేయలేను అని. అయినా నువ్వు నాతో 6 నెలల పాటు కాపురం చేసావు కదా, దానికి డబ్బులకి చెల్లు అని అంటుంది. ఇక వెంటనే బాలు కల్పన మెడపట్టుకుని నులుముతాడు. నిన్ను నమ్మితే మోసం చేసిందే కాక పైగా నన్నే మోసపోయానని అంటావా, నీ వల్ల మా ఇంట్లో నేను మోసగాడిలా మిగిలిపోయాను, లక్షలు మింగిన వాడిలా ముద్రపడింది, నువ్వు డబ్బులు ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు అని మనోజ్ కల్పనతో అంటాడు. వెంటనే రోహిణి పోలీసులకు ఫోన్ చేయమని అంటుంది. ఆల్రెడీ కేసు పెట్టారని, ఇప్పుడు ఆ అమ్మాయి దొరికిందని పోలీసులకు సమాచారం ఇచ్చారని అంటాడు. అంతలోనే పోలీసులు కూడా వస్తారు. వచ్చి వారందరినీ స్టేషన్కు తరలిస్తారు. ఇక మనోజ్ మాజీ లవర్ కల్పన మాత్రం తన తప్పును ఒప్పుకోదు. అసలు నేను ఎవరిని మోసం చేయలేదు, నన్నే మనోజ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు, మీ ముందే ఆధారం కూడా ఉందని షాక్ ఇస్తుంది. దానితో పోలీసులు ఆ అమ్మాయి నీ దగ్గర 40 లక్షలు తీసుకుందని తెలిపేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయా అని పోలీసులు ప్రశ్నిస్తారు. అందుకు మనోజ్ జాయింట్ అకౌంట్ నుంచి ఆమె డ్రా చేసిన డబ్బులే అని చెప్తుంది. ఇక పోలీసులు వెంటనే కల్పనను ఆ డబ్బులు కట్టాలని అంటారు. మరోవైపు మీనా తన స్కూటీని ఇవ్వమని కానిస్టేబుల్ను బతిమలాడుతుంది. బాలుకు కూడా విషయం చెబుతుంది. బాలు వెంటనే బయలుదేరి వస్తాడు. అయితే మీనా పోలీస్ స్టేషన్లోనే ఉన్న మనోజ్ రోహిణిని చూడదు. ఇక ప్రోమోలో కల్పన 40 లక్షలు ఇస్తానని బాలుతో సాక్షి సంతకం చేస్తుంది. ఇలా 40 లక్షల వ్యవహారంలో బాలును తెలియకుండా ఇరికిస్తారు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఊహించి కామెంట్ చేయండి. 40 లక్షలు ఇస్తుందా, ఇరికిస్తుందా?